చెర్లపల్లిలో మ్యాన్హోల్ మూత ఘటనపై స్థానికులు హడలిపోతున్నారు. పారిశ్రామిక వ్యర్థాలతోనే మంటలు ఎగిసిపడ్డాయని అంటున్నారు. ఇకనైనా ఇండస్ట్రియల్ వ్యర్థాలు తరలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులతో మా ప్రతినిధి సుజాత మాక్లై ద్వారా అందిస్తారు. ఉప్పల్లోని చెర్లపల్లి ఇండస్ట్రీ ఏరియాలో అయితే మాత్రము నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో పెళ్ళుడు శబ్దం ఇక్కడ స్థానికులు అయితే మాత్రము కొంతవరకు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అసలుకి ఏం జరిగింది, ఆ టైంలో ఏంటి అని అడుగుదాం. చెప్పండి, అసలుకి డ్రైనేజ్ పేలడం ఏంటి? మేము రాత్రి డైనింగ్ ఇప్పుడే పేర్లేదు. మేము చాలా రోజులు ఇక్కడ మేము బయట నిలబడ్డాము. ఒకసారి మామూలు పేలినట్టు పేలిందండి. ఆ టైము బండ్లు ఉన్నాయైనా పేలిపోయేది, అంత గగ్గలు వెళ్ళింది. మేము బయటికి లోపడిపోయాం. ఇల్లు కూడా అదిరింది బాగా. బయటకు వచ్చారు నిప్పులు పొగలు బాగా మంటలు ఎగిరి. ఇదంతా మేము పోయి మంటలకి ఎగిరి ఇంటి సపరేట్ పడుకున్నాం. అంటే డ్రైనేజ్లో నుంచి మంటలు వచ్చాయి. డ్రైనేజ్ నుంచి మంటలు వచ్చాయి. గ్యాస్ వాసన డ్రైనేజ్ మంటలు వచ్చాయి. చెప్పండి, అసలుకి ఏ టైంలో మంటలు వచ్చాయి, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? అక్కడి నుంచి వచ్చింది మొత్తం. అక్కడి నుంచి మొత్తం లీకేజ్ అయింది. ఆడదాకా అక్కడ దాకా పోయినాయి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పోయినాయి. జనం అంతా అక్కడ కూడిరు, అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చిన అంతా మేము చూస్తున్నాం కదా. అయితే ఈ కాలనీకి సంబంధించి అయితే మాత్రము స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. రాత్రి వచ్చినటువంటి డ్రైనేజ్లో మంటలు రావడం ఏంటి, ఇది ఇండస్ట్రియల్కి సంబంధించి ఈ పక్కన ఉండడంతో అక్కడ కంపెనీస్ అండర్ డ్రైనేజ్ దీంట్లో కలపడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయని గతం నుంచి కూడా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, మహిళలు ఇళ్లలో ఉంటారు, అదేవిధంగా చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉంటారు, అలాంటి సౌండ్స్ రావడం దాని మీద నిలబడతా మేడం ఏమైపోతుండే, చచ్చిపోదురు పిల్లలు, అసలు ఉండకపోదురు. ఇక్కడి నుంచి ఫస్ట్ అక్కడ పోయింది. చాలా మా ఇండ్లు అన్ని ఇట్లా అదిరిపోయినాయి. అగో ఇక్కడ కూడా ముందుకు కూడా ఇండ్లు అదిరి ఇట్లా మేము భయపట్టి అందరం ఉరికొచ్చినాం. గ్యాసులు ఇట్లా బంద్ చేసుకొని. ఏమన్నా అయితే ప్రాబ్లం ఎట్లుంటుంది మేడం? అందరు వన్యాక అయితే ఎంత బాధ అవుతుంది. చిన్న చిన్న పిల్లలు తిరుగుతారు ఎప్పుడు. అసలు అందరం ఎంత ఆయమయం అయిపోయింది మాకు ఇక్కడ అందరికీ. చచ్చిపోతామా ఉంటామా, ఇదేంది, ఏ కంపెనీ, కెమికల్ కంపెనీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఇది ఎవరు చూస్తలేరు మేడం, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఈ కాలనీకి అంత ఘోరంగా అయిపోయింది. రాత్రి చచ్చిపోతే ఎట్లుంటుంది మేడం? చిన్నపిల్లలు ఇట్లాంటి పిల్లలు తిరుగుతారు. ఆ టైంలో అందరు వన్యాక అయితేనేమో ఏమైంది అనుకుంటారు. అందరు మేలుకున్నప్పుడు ఇట్లా అయిపోయింది. చెప్పండి అమ్మా, అసలుకి చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. రాత్రి ఒక ఇద్దరికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అసలుకి అయింది చాలా. ఇప్పుడు అక్కడ బేలే వరకే గుడిసెల కడి పడేసి వాచ్మెన్ ఉన్నారు. వాళ్ళు భయంకరంగా భయపడి మన హాస్పిటల్లోనే జాయిన్ చేసిర్రు మేడం. ఆడ చేసినాక ఇక దాని ఇప్పుడు మంది అంతా వచ్చి అక్కడ చూసి ఇది కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఏం పరిష్కారం మనకి ఏం చేస్తారో ఏం కదా అని అడిగిర్రు. ఇవాళ మధ్యాహ్నం దాకా 2 గంటల దాకా సుతా రెడ్డు వచ్చేసింది వాటరు. అది కెమికల్, అది కంపెనీ అల్లదా ఏదా అది రుజువు చేసి ఇక్కడ జనానికి కొంచెం మంచి సహాయం చేసేది కావాలి మాకు. ఎందుకంటే ఈ గల్లీ ఆ గల్లీ ఒక 10 గల్లీలల్లా మొత్తం లేచిపోయినాయి డ్రైనేజీ. ఇక దానికి పరిష్కారం ఏం చేస్తారో చేయండి మేడం మాకైతే. ఎందుకంటే ఓ టైంలో మనుషులం ఉంటాం టైంకు, పిల్లలు ఉంటారు, పిల్లలు ఆడతారు, ఎంత ప్రాబ్లం ఉంటుంది. అది ఒకటి మీరు గమనించి మాకు ఏది న్యాయం చేయండి అంతే. ఇక చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడే ఉన్నాం మేడం. ఒక 5-6 సంవత్సరాలు అయింది మాది ఆంధ్ర. మేము ఇక్కడికి వచ్చి తను వచ్చింది మంటలు, మేము ఇక్కడే నిల్చున్నాము. ఇక మంటలు వచ్చి మొత్తం బాంబులు పేలినట్టు పేలి గొప్ప భయపడినారు అందరూ. స్మెల్ కూడా ఎక్కువగా రోజులు అయింది, వారం 10 రోజులు అయింది. మాకు బాగా వాసన వస్తుంది. 4 గంటలకు డోర్ తీస్తే అసలు ఇక్కడ బయట ఉండలేము. ఇంట్లోనికి వెళ్తేనే కొంచెం ఉండగలం, కానీ బయటకు వస్తే ఉండలేకపోతాం. సాయంత్రం పొద్దున్న బాగా వాసన వస్తుంది. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావమ్మా? 30 ఏళ్ళు నేను ఉండవాటి. ఏంది ఇక్కడ సమస్య ఏంది అసలు? ఇక్కడ 30 ఏళ్ళు 30 ఏళ్ళ సంది ఉన్నామ్మా. ఒక్కటే ఇల్లుండే. ఇప్పుడు ఏరియా అంతా పడ్డది. డేనీసులు వేసిర్రు, లాండే డేనీసులు అని వేసిండ్రు. అగో అక్కడ ఆటు మంట పుట్టి ఇగో ఇక్కడ వచ్చి ఈడవేలింది, అక్కడ పోయి ఆడవేలింది. రాత్రి అయోమయం అయ్యిండ్రు మంది అంతా. ఎంపీలు వచ్చిర్రు, ఎస్పీలు వచ్చిర్రు. ఎవడేం చేయకపోయా మరి ఆ కంపెనీ మూపిస్తారా, అట్టనే ఉంటుందా, మేము చావాలనా? ఇక్కడ మా పిల్లలకు కూడా ఇంట్లోకి వస్తుంది వాసన. మనం చూస్తున్నాం కదా, కనీసం 6గురం కలిసి తీసే ప్రయత్నం చేస్తున్నాము, మనకే సాధ్యం కావడం లేదు. అలాంటిది పైకి ఒక్కసారిగా ఎలా పేలింది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇందులో ఉన్నటువంటి కెమికల్ ఏదైతే ఉందో, ఫ్యాక్టరీస్ నుంచి వస్తున్నటువంటి కెమికల్ కారణంగానే బాంబు బ్లాస్ట్ అయినట్టుగా ఒక్కసారిగా కొన్ని బాంబులు పెట్టి డ్రైనేజీని పేల్చినట్లుగా అయితే మాత్రం ఈ డ్రైనేజ్ కప్స్ పైకి రావడంతో
స్థానికులు ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బండారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తను ఇప్పటికైనా అధికారులతో కలిసి ఈ కంపెనీస్ మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వినోద్తో సుజాత, చెర్లపల్లి.